ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము వెలగపల్లి శేఖర్ ఆల్ఫ్రెడ్ గారు, కీర్తిశేషురాలు వెలగపల్లి మేరీ ఎర్నెస్టీన్ గారి జన్మదినం సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు. వెలగపల్లి శేఖర్ ఆల్ఫ్రెడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వీరి కుటుంబ సభ్యులు కీర్తిశేషురాలు వెలగపల్లి మేరీ ఎర్నెస్టీన్, కీర్తిశేషులు వి శామ్యూల్ ఆల్ఫ్రెడ్ గార్ల రిమెంబరెన్స్ జ్ఞాపకార్థం ఈ ఎపిసోడ్ సహకరిస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. సోదరులు శేఖర్ ఆల్ఫ్రెడ్ గారు, మేరీ ఎర్నెస్టీన్ గారు, శామ్యూల్ ఆల్ఫ్రెడ్ గార్ల జ్ఞాపకార్థం ఇచ్చిన సహకారాన్ని బట్టి వందనాలు. కుటుంబం ఆల్ఫ్రెడ్ గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానమునకు వీరిచ్చిన సహకారమును బట్టి 100 రెట్లు ప్రతిఫలం బిడ్డకు దయచేయము. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుండి 34 వరకు మనము ధ్యానం చేశాం. రాత్రి మరికొన్ని మాటలు ఈ వాక్య ధ్యానంలో నుంచి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. నన్ను బహుగా ఆకర్షించిన మాట, యేసు తన యొద్దకు వచ్చి ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది అని వివరణ కోరిన వాక్య అనుభవం కలిగిన శాస్త్రితో మాట్లాడిన మాటల్లో, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయము, పూర్ణ వివేకము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలముతో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలనే 2 ఆజ్ఞలు, వీటిని మించి ప్రధానమైనవేవి లేవని ఆయన చెప్పిన మాటకు నువ్వు బాగా చెప్పావు అని శాస్త్రి ప్రభువును ప్రశంసించాడు. ప్రభువు కూడా అతనితో మాట్లాడుతూ, నీవు దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉన్నావు అని చెప్పాడు. దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉండటం ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? ఇది కొంచెం ఆలోచించాల్సింది. తర్వాత అతడు ప్రత్యుత్తరం ఇస్తూ, సర్వాంగ హోమములన్నింటికంటే, బలుల కంటే తన పొరుగువానిని ప్రేమించుట, తన ప్రభువును ప్రేమించుట అధికం. ఇట్ ఈస్ హిజ్ అండర్స్టాండింగ్ అని చెప్పాడు. అంటే అతను దగ్గరగా ఉన్నాడు అని ప్రభువు చెప్పటంలో అతని జవాబు చాలా కీలకమైనటువంటిది. ఇవాళ నేను మీతో చాలా డీటెయిల్డ్గా యాటిట్యూడ్ ఆఫ్ ఎ స్క్రైబ్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రైబ్, కండిషన్ ఆఫ్ ద స్క్రైబ్, అతని ఉద్దేశము, అతని అవగాహన, అతని యొక్క నిజస్థితి మీ ముందుంచాలనుకున్నాను. అతని ఉద్దేశము, యేసునొద్దకు వచ్చినప్పుడు ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి వచ్చాడు. ఆయన జ్ఞానాన్ని చూసి వచ్చాడు. ఏమాత్రం అందులో సందేహం లేనే లేదు. యేసు యొక్క జ్ఞానమునకు అతడు అబ్బురపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే లేఖికుడు కదా, అతడు శాస్త్రి కదా, లేఖనాలతో అతనికి పరిచయం ఉంది. లేఖనాలు క్రొత్త కాదు అతనికి. లేఖనాల యొక్క అంతర్గత అర్థాన్ని గూర్చినటువంటి భావన ఎరిగినటువంటి శాస్త్రి యేసును ఒక చక్కటి మహాజ్ఞానిగా గుర్తెరిగాడు. అందుకే
ధర్మశాస్త్రం అంతా కలిపితే ఒక సింప్లిఫై చేస్తున్నటువంటి మాటలో అడుగుతున్నాడు, ప్రధానమైనటువంటిది ఆజ్ఞ ఏది? కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా అతని యొక్క యాటిట్యూడ్ ప్రాపర్ యాటిట్యూడ్ కనుక చక్కగా జవాబు చెప్పారు. ఆ జవాబును అతను విశ్లేషించిన విధానం నువ్వు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావని చెప్పడానికి కారణమైంది. ఏమిటది? ఒకసారి ఆలోచన చేద్దాం. అతని యాటిట్యూడ్ ఎట్లుందంటే, నీ ప్రభువును ప్రేమించడం, పొరుగువాన్ని ప్రేమించడం. ఒక విధంగా ప్రేమ దేవునిపై మనుషులపై పూర్ణ బలముతో పూర్ణాత్మతో ఆయన ప్రేమించడం సర్వాంగ హోమములన్నింటికంటే బలులన్నింటికంటే అధికము. కానీ ఆనాటి ప్రధాన యాజకులు వాక్యాన్ని వక్రీకరించారు. ఏమని వక్రీకరించారంటే, పితరులకు అంటే తల్లిదండ్రులకు, పేరెంట్స్కు ఇచ్చేటువంటి ధనం దైవార్పితం అని చెబితే ఇక వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. అంటే దేవునికి ఇవ్వటం వల్ల యూ విల్ గెట్ మోర్ బ్లెస్సింగ్. యూ కెన్ కన్విన్స్ గాడ్ బై యువర్ ఆఫరింగ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇవాళ ప్రాస్పరిటీ గాస్పుల్ అనే పేరు మీద ఈ కొర్బాజీనా వంటి పదం ఉనికిలోకి వచ్చేసింది. ఎక్కడైనా ఎక్కువ గుంపులు చేరుతున్న సభలు, పెద్ద పెద్ద గుంపులు షార్ట్ టైంలో ఫామ్ అయిన సంఘాలు మీరు గమనించితే అక్కడ ఈ ప్రాస్పెరిటీ గాస్పుల్ కనిపిస్తుంది. దీవెన అనే టైటిల్తో లేదా దీవెన అనేటువంటి ఒక స్లోగన్తో ప్రజలను ఇన్వైట్ చేస్తే దట్ ఈస్ ప్రాస్పరిటీ గాస్పుల్. మీరు గమనించండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క బోధ ప్రజలు పశ్చాత్తాపడి అతని యొద్ద బాప్తిస్మాలు తీసుకుంటున్న సన్నివేశం ఒక్కసారి ఇప్పటి సువార్త సభల ఆహ్వానంతో కంపేర్ చేయండి. మీరు గమనించండి, ప్రభువు యొక్క వాక్యము ఎవ్వరికి వచ్చినా వారు తమ ఆత్మ రక్షణ కొరకు పశ్చాత్తాపడి యేసును అంగీకరించి శిష్యులైన వారే, అనుచరులైన వారే బైబిల్లో కనిపిస్తుంది తప్ప యేసుక్రీస్తు ప్రభువును వెంబడించటం వల్ల ఒక బెనిఫిట్ ఓరియంటెడ్గా ఒక పేరు వస్తుందనో, డబ్బు వస్తుందనో, ఆహారం దొరుకుతుందనో వెంబడించిన వాళ్ళు మధ్యలో నిలిచిపోయారు. సిలువ వరకు రాలేదు. వాళ్ళు పునరుద్ధానం తర్వాత వారు కనపడరు. కనుక ఇక్కడ దేవుని ప్రేమించటం కంటే, పొరుగువాన్ని ప్రేమించటం కంటే సర్వాంగ హోమాలు, సకల బలులు, మేకింగ్ దెమ్ రైచియస్ బిఫోర్ పీపుల్, ప్రజల ఎదుట తమను నీతిమంతులుగా కనపరుచుకొనుటకు చేసు ప్రతి మానవ యత్నం కంటే అంతరంగములో దేవుని ప్రేమించుట, మనుషులను ప్రేమించుట ప్రధానమైనది. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యము ఇట్ ఈస్ ఇంటర్నల్ కన్వర్షన్, నాట్ ఎక్స్టర్నల్ ఓన్లీ. క్రైస్తవ్యము కేవలం బయట మార్పు కాదు. క్రైస్తవ్యము కేవలము బయట మార్పు కాదు, బాహ్య మార్పు కాదు, అంతరంగ మార్పు. దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ. బాహ్య మార్పు అంటే దుస్తులు ధరించుట, వైట్ డ్రెస్, హోల్డింగ్ బైబిల్ ఇన్ హ్యాండ్,
చేతిలో బైబిల్ పట్టుకోవటం, భుజాన సంచి వేసుకోవటం, కరపత్రికలు అందులో పెట్టడం. క్రిస్టియానిటీ ఈజ్ ఇంటర్నల్. క్రైస్తవ్యం అంతరంగంలో ఉంది, బాహ్యములో ఆ సాక్ష్యము క్రియల ద్వారా కనిపిస్తుంది. సాక్ష్యము క్రియల ద్వారా కనిపిస్తుంది. క్రియల ద్వారా కనబడినది అంతరంగ విశ్వాసము యొక్క బాహ్యపు రుజువులు. అంతరంగ విశ్వాసము యొక్క బాహ్యపు రుజువులు క్రియలలో కనిపిస్తాయి. కనుక క్రియలను చూసి అంతరంగపు విశ్వాసం ఉంది అనే నిర్ధారణకు వచ్చే ప్రమాదం ఉంది. అక్కడే మనుషులు బోల్తబడుతున్నారు. సహోదరుడా, సహోదరి, ఇంటర్నల్ కన్వర్షన్, అంతరంగములో మార్పు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, అంతరంగములో రూపాంతరం, ఈ రెండు లేకుండా బాహ్యములో దుస్తులు మార్చి బైబిల్ పట్టుకొని బొట్టు చెరిపేసుకొని అనుదినం మందిరంలోకి వెళ్ళిపోతూ, లేకపోతే సభలకు వెళ్ళిపోతూ మేము భక్తులు అని ప్రజలను నమ్మించగలం, దేవుణ్ణి కాదు. దే ఆర్ నియరర్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై షోయింగ్ దేర్ యాక్టివిటీస్ టు ద పీపుల్, but they did not enter into the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. అత్యధిక శాతం, నేను పర్సంటేజ్ చెప్తే నా మీద కోపగించుకుంటారు కొందరు బ్రదర్స్, అత్యధిక శాతం క్రైస్తవ్యం ఇంకా దేవుని మందిరాలకు వచ్చిన వారే, చందాలు ఇస్తున్న వారే, పాటలు పాడుతున్నవారే, యేసు భజన చేస్తున్నవారే, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నవారే, ఇంకా దేవుని రాజ్యములో ప్రవేశించని వారున్నారు. ప్లీజ్ నోట్ దిస్. దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ యాక్ట్. చర్చెస్లో కూడా మనం వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ దేర్ సాల్వేషన్. మా గుడికి వస్తే చాలు, మా గుడి నిండితే చాలు అనుకుంటున్నాం. కానీ నా మందిరంలో కూర్చుని వాక్యం వింటున్న, ప్రార్థిస్తున్న, పాటలు పాడుతున్నవాడు దేవుని రాజ్యంలోకి వచ్చాడా లేదా అనే స్పృహ దైవ సేవకులకు లేదు. ఎందుకంటే వారు కట్టుకున్న పెద్ద మందిరం జనంతో నిండాలి, లేకపోతే వాళ్ళకి పాపులారిటీ ఉండదు. పీపుల్ డజంట్ అగ్రీ దెమ్ యాజ్ ద గ్రేట్ పీపుల్. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. గుడి కట్టాడు, 10 మందే వస్తున్నారు, 5గురే వస్తున్నారంటే అపహాస్యం. వాడిదేం గుడి అండి, ఆయన బోధకుడండి, ఆయన పాస్టర్ అండి అంటారు. అవునా? కిట్టకిట్టకిట్టలాడిపోతున్నారు అనుకోండి. ఒక 500 మంది, 1000 మంది, 2000 మంది, 10,000 మంది, ఓ గొప్ప భక్తుడు, గొప్ప దైవజనుడు అంటారు. కారణం చేత హీ వాంట్స్ ద పీపుల్ టు బి ఫిల్డ్ ఇన్ ద చర్చ్. హీ నెవర్ మైండ్ those people are entered into the kingdom of God or not. దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశించారో లేదో వీడికి అక్కర్లా. చందా పెట్టి నిండితే చాలు, మందిరంలో ఉన్న కుర్చీలు నిండిపోతే చాలు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది అది కాదు, అది కాదు. మిత్రులారా తెలుసుకోండి, యేసయ్య చెప్పింది అది కాదు. ఇతడు, ఈ శాస్త్రి యేసు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు సర్వాంగ హోమములు అంటే ఆరాధన కొరకైనటువంటి ప్రతి విధమైనటువంటి అర్పణలు, బలులు ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చినా వాటన్నింటికంటే ప్రేమ కలిగి ఉండటమే అధికము. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అధికమైనది, ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటిది ఏమిటంటే లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. లవ్ యువర్ నైబర్. నువ్వు గంట ప్రార్థన చేయకపో,
నీ పక్కన వాడు ఆకలితో ఉంటాడు, ముద్ద అన్నం పెట్టకపోతే నీ గంట ప్రార్థన తీసుకెళ్ళి గంగలో బారి. గంగలో బారేంటి కోపం వస్తుందేమో, గోదావరిలో బారి. సాగర్ గారు గంగ వాడాడేంటి? హిందువులకు పవిత్ర నదిగా భావించే గంగ వాడాడు కనుక హిందువులు విమర్శించాడు అంటారు. అందుకే చెప్తున్నారు గోదావరిలో బారి, కృష్ణాలో బారి, లేదా మురుక్కాల్లో బారి. I never criticize any other religion. Why should I? మానవ హృదయాన్ని విమర్శిస్తానే కానీ మతాన్ని విమర్శించను నేను అన్నాడు కూడా. సోదరుడా, సోదరి, దేవుని వాక్యం చెబుతోంది, ఇట్స్ నాట్ ఇనఫ్, యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ ఫెయిత్ ఆన్ గాడ్. నీకు విశ్వాసం కావాలి దేవుని మీద. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినది వృధా, ఎన్ని పనులు చేసినది వృధా. నువ్వు దశంభాగం ఇస్తున్నావేమో, నువ్వు లంచాలు తీసుకుంటూ గుళ్ళు కట్టిస్తున్నావేమో, నువ్వు కట్నాలు తీసుకుంటూ పెద్ద పెద్ద పాదర్లు పిలిచి పెద్ద పెళ్లి పెర్ఫామ్ చేస్తున్నావేమో. దేవుడు దాన్ని బట్టి హ్యాపీగా లేడు, దేవుడు సంతోషంగా లేడు. నేను ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్న కానా వివాహం తీసి చూస్తుంటాను. అందులో ఎక్కడ ఈ సెరమనీ కనపడదు, సిస్టమ్ కనపడదు. యేసు చేసిన మిరకల్, ప్రజెన్స్ ఆఫ్ జీసస్, ప్రజలకు ఆతిథ్యమే కనపడుతోంది తప్ప మార్కు 2 యోహాను 2లో కానా వివాహంలో ఎక్కడ ఈ వాక్యం చదివారు, ఈ ప్రార్థన చేశారు, ఈ పాటలు పాడారు, పెళ్లి కూతురు వచ్చింది, పెళ్లి కొడుకు నుంచున్నాడు, ఎక్కడ లేదు. ఇది యేసు వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. తంతు అంటారే, దానికి ప్రాధాన్యత లేదు క్రైస్తవ వివాహంలో. కనుక దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహించకపోతే దేవుని రాజ్యంలో చేరలే. దానిని మన హృదయంలో కలిగి లేకపోతే సోదరులారా, సోదరులారా, మనం నష్టపోతా ఉంటాయి. వీ విల్ లూజ్ అవర్ సోల్. మోస్ట్ డేంజరస్. లోకం అంతా పోగొట్టుకుంటాం. లెట్ ఎవ్రీబడి లాస్, నథింగ్ ప్రాబ్లం, ఏం సమస్య లేదు. ఈ వచనాల్లో వివేకంగా ఉత్తరం ఇచ్చాడు. వివేకం కాదు నీకు కావాల్సింది, విశ్వాసం కావాలి. నాట్ ఓన్లీ ద డిజర్నింగ్, బట్ యూ నీడ్ ద ఫెయిత్. అండ్ యూ మస్ట్ వాక్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్యంలోనికి రావాలి. కనుక వాక్యమును వివేకంతో గ్రహించటం దేవుని కృప, దానికి విధేయత చూపటం అద్భుతమైన లక్షణం. విధేయత చూపినవాడు కృపను పొందుకుంటాడు. కనుక ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం గ్రహించాలి. మన మాటలు యేసు గ్రహించాడు, మన హృదయాన్ని యేసు గ్రహించాడు. అందుకే అవకాశం ఇస్తున్నాడు. నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. కనుక ఒక మనుషుడు తన సొంత నీతి క్రియల చేత పరలోక రాజ్యం పొందగలడనేటువంటి ఏ బోధ బైబిల్ ఒప్పుకోదు. రక్షించబడిన వానికి నీతి క్రియలు చేయుట ద్వారా బహుమానం కలుగుతుంది, కానీ రక్షణ నీతి క్రియల వలన కలుగదు. యు కెనాట్ గెట్ ద సాల్వేషన్ బై యువర్ గుడ్ డీడ్స్, రైచియస్ డీడ్స్. నీ నీతి క్రియలు, మంచి పనులు, దాన కార్యాల ద్వారా నీవు నీ పాపము నుండి తప్పించుకోలేవు. You need the Savior, Jesus Christ, and you need a precious blood to cleanse your sin. నీ పాపము కడుగుటకు పరిశుద్ధ రక్తం కావాలి. నువ్వు అంగీకరించబడాలంటే నీ బదులు
నిర్దోషి చనిపోవాలి, లేదా నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళాలి. ఓన్లీ వన్ ఆప్షన్. సిన్ డిమాండ్స్ పనిష్మెంట్ ఫర్ సిన్. పాపం డిమాండ్ చేస్తుంది, ఆ పాపానికి శిక్ష పడాల్సిందే. గాడ్స్ రైచియస్నెస్ డిమాండ్స్ పనిష్మెంట్ ఫర్ సిన్. దేవుని నీతి డిమాండ్ చేస్తుంది ఏమని? నీవు పాపానికి వెల చెల్లించాలి అని. పాపానికి వెల చెల్లించడం నీకెక్కడ చేతనవుతుంది? అగ్నిగుండంలో మాడటం తప్ప ఇంకోటి లేదు. అది ఎరిగిన దేవుడే తానే స్వయంగా మానవ దేహాన్ని ధరించి లోకానికి వచ్చాడు. ఇది కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ కింద టర్న్ చేసింది లోకం. ఎందుకంటే సాటన్స్ వెపన్ అది. మానవ మనసుతో దైవ రహస్యాన్ని శోధించాలి అనే ప్రయత్నం ఎంత శూన్యంతో కూడినదండి. దైవ రహస్యాన్ని దేవుని యందలి విశ్వాసంతో శోధించాలి తప్ప మానవ జ్ఞానంతో శోధిస్తే తెలిసేదంటారా? కాదు కదా. 3D పిక్చర్ మామూలు కళ్ళతో చూస్తే కనబడుతుందా? ఆ దర్పణం కావాలి కదా. ఇది కూడా అంతే. వితౌట్ ద హోలీ స్పిరిట్ యూ కాంట్ అండర్స్టాండ్ గాడ్ విత్ యువర్ ఓన్ మైండ్. నీ ఉట్టి మనసు చేత నువ్వు తెలుసుకోలేవు. అదే ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్ళి ఆ కందాకే రానికి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ వాడు గ్రహించరా. అన్లెస్ అంటిల్ ద లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ మస్ట్ బి ఫోకస్డ్ ఆన్ ద హార్ట్స్ ఆఫ్ ద సిన్నర్స్ బై హోలీ స్పిరిట్ మస్ట్ బి హ్యాపెన్. పరిశుద్ధాత్మని చేత వాక్యం యొక్క ప్రసారము వెలుగు పాపి యొక్క హృదయం మీద ప్రసరింపజేయబడితేనే ఆ పాపి గుర్తెరుగుతాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడను, నేను పాపాత్ముడిని అని. ఆ అనుభవం నీకు కలగాలి. లేకపోతే నువ్వు ప్రభు దగ్గర రాలేవు, ఆయన దేవుడికి ఒప్పుకోలేవు, ఆయన ప్రభువుకి ఒప్పుకోలేవు. ఒక ఇంటర్నల్ వాయిస్, ఒక ఇంటర్నల్ పవర్, ఒక అన్సీన్ గ్రేట్ మోర్ దెన్ ఎలక్ట్రిక్ పవర్, ఇట్ రన్స్ యువర్ హార్ట్. ఈ హృదయంలో ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎక్స్పీరియన్స్. నువ్వు మాటల్లో చెప్పలేవు, అదొక అనుభవం. ఆ అనుభవంలో నీకు తెలుస్తుంది నువ్వు రక్షించబడ్డావని. ఆ అనుభవంలోనే నీకు తెలుస్తుంది రక్షించబడతావని. కాబట్టి ఎప్పుడైతే యేసు ఈ మాటలు చెప్పాడో ఆ తరువాత ఎవ్వడును ఆయనను ఏ ప్రశ్న అడగటానికి తెగింపలేదు. ఎందుకంటే ఆయన దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎంతో గొప్ప శాస్త్రి భక్తుడైన వాడికి కూడా చెప్పాడు, నువ్వు సమీపంగా ఉన్నావు తప్ప లోపల రాలేదని చెప్పాడు. ఆ దెబ్బతో ఇక ఆయన ఎవరు ఏ ప్రశ్న అడగటానికి సాహసం చేయలేదు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సోదరుడా, అర్థం చేసుకోండి. దేవుని రాజ్యమును నీతిని వెతకమని ప్రభువు సెలవిచ్చాడు. మనమైతే వస్త్రము, ఆహారము, నివాసము, సౌఖ్యము, సంపద ఇవి వెతుక్కుంటాము. ఇది ఎవరు వెతుకుతున్నారో వాళ్ళు పరిపూర్ణులు కారు, అసంపూర్ణులే. ఇది మాత్రమే వెతుక్కునే వాళ్ళు పరిపూర్ణులు కారు, అసంపూర్ణులే. ఇది వెతకటం ఆపేసి అంటే ఉద్యోగాలు మాని పనులు మాని కదా, ఆపేసి అంటే నాట్ గివింగ్ ప్రయారిటీ ఆన్ దిస్, నాట్ ఫోకసింగ్ ఆన్ ఎర్నింగ్ ఆన్ దీస్ థింగ్స్ ఆఫ్ ద ఎర్త్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించటం మీద మనసు ఆపి పరలోక సంబంధమైనటువంటి విషయాలపైన నీ మనస్సు, నీ ఆత్మ లగ్నం చేసుకుంటే అది క్షేమదాయకమైనది. దీవెన కొరకది ప్రారంభపు మెట్టు. క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన ఐశ్వర్యం పరిశుద్ధాత్మ దేవుడు. ఐశ్వర్యము నిరీక్షణ, ఐశ్వర్యము విశ్వాసము,
ఐశ్వర్యము పరిశుద్ధత, ఐశ్వర్యము నీతి. నువ్వు సంపాదించిన నీతి, నువ్వు కట్టుకున్నటువంటి పరిశుద్ధపు కోట కాదు. ఇట్ షుడ్ బి గివెన్ బై గాడ్. నీవు దేవుని చేత శుద్ధి చేయబడిన వ్యక్తిగా ఉండాలి. ఒక మతము ఒక వ్యక్తిని బాహ్యమున శుభ్రం చేస్తుంది, కానీ క్రీస్తు రక్తము అంతరంగాన్ని శుభ్రం చేస్తుంది. అంతరంగం శుభ్రమైతే బాహ్యమున దాని రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంతరంగము చిమిని మనం వెలుపట తుడిస్తే కాదు, చిమిని లోపట మసిబారి ఉంటుంది. ఒక చిమిని, ఒక దీపం యొక్క చిమిని లోపల మసిబారినప్పుడు బయటికి వెలుగు రాదు. బయట మసిబారటం చాలా తక్కువ, లోపల చాలా దట్టంగా మసిబారుతుంది. అదేవిధంగా నీ ఆత్మ దేవుడు పెట్టిన ఈ దీపంలో, నీ ఆత్మలో పాపము వలన చీకటి అలుముకుంటుంది. ఆ డార్క్నెస్ వల్ల నీ లైట్ బయటికి రాదు. ఇట్స్ ఇన్ డెడ్ కండిషన్, కనబడదు. నీ ఆత్మ నిర్వీర్యంగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే నీవు ఆ చివిని లోపల శుభ్రం చేస్తావు, అంటే హృదయంలోకి వెళ్ళి శుభ్రం చేయాలి. అదొక్క దేవునికే సాధ్యం, దైవాత్మకే సాధ్యం. అప్పుడు నీ క్రియలు తేటతెల్లమవుతాయి. నువ్వు మనుషులు ప్రేమించగలుగుతావు, మనుషుల కొరకు రిస్క్ చేయగలుగుతావు. సోదరుడా, సోదరి, నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ ఇన్ టు గాడ్. డు నాట్ స్టాప్ నియర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం దగ్గర ఆగిపోవద్దు, లోపలికి రా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నీవు బయట నిలబడనేలా లోపలికి రా. దిస్ గాస్పుల్ మెసేజ్ ఈజ్ ఫర్ యూ. ఈ సువార్త వర్తమానం నీ కోసమే. నువ్వు ప్రభు దగ్గర రమ్మని మనవి చేస్తున్నాను. ప్రభు నీలోనికి వస్తాడు, నువ్వు ప్రభులోనికి రా, పరలోకంలో ప్రవేశిస్తావు. ప్రార్థన. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము వెలగపల్లి శేఖర్ ఆల్ఫ్రెడ్ గారు, కీర్తిశేషులు వెలగపల్లి మేరీ ఎర్నెస్టీన్ శామ్యుల్ ఆల్ఫ్రెడ్ గారుల జ్ఞాపకార్థము సహకారం ఇస్తున్నారు. మేరీ ఎర్నెస్టీన్ గారి జన్మదినము సందర్భంగా శేఖర్ ఆల్ఫ్రెడ్ గారు సహకరిస్తున్నారు. సోదరునికి ప్రత్యేక వందనాలు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. విన్న వాక్యము మా హృదయములో ఫలించినట్లు చేయము. మీ దాసులు శేఖర్ ఆల్ఫ్రెడ్ గారిని దీవించండి. వారి యొక్క ప్రభు వెలగపల్లి మేరీ ఎర్నెస్టీన్ గారిని, శామ్యుల్ ఆల్ఫ్రెడ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలను బట్టి, వారి జీవితాలను బట్టి కృతజ్ఞతలు. శేఖర్ ఆల్ఫ్రెడ్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.